మాటలు చెప్పిన వాటిని మనం ఆచరణలో పెడితే అప్పుడు అది నిజమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి రాజకీయం అవుతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం ఒక మాట చెప్పి అధికార పక్షంలోకి వచ్చాక మనం దానికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తే ఏం ప్రయోజనం ఉంటుంది? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉండగా ఎవరైనా తెలుగుదేశం వాళ్ళు విమర్శిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఇది దుర్మార్గమైన చర్య. ఇదే కదా ఇంతకుముందు మనం మాట్లాడింది. జనం ముందుకెళ్ళింది. ప్రజాస్వామ్యంలో విమర్శించే స్వేచ్ఛ లేదా, కేసులు పెడతారా, అరెస్టులు చేస్తారా అన్నటువంటిది. ఇప్పుడు అదే పని అటుదిటయింది. ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చి ప్రతిపక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాగార్జున యాదవ్ చంద్రబాబును విమర్శించారు. దానికి తన మీద కేసు పెట్టారు ఇంకొక అధికార ప్రతినిధి. ఇప్పుడు దాని మీదన కోర్టుకు వెళ్తే కోర్టులో 41A నోటీస్ ఇవ్వాలి అని చెప్పి నాగార్జున యాదవ్ తరపు లాయరు, అసలు ఈ కేసు ఏంటో మేము చెప్తాము అని చెప్పేసి ప్రభుత్వం తరపున లాయరు వాదించారు. ఓవరాల్గా అరెస్ట్ చేయాలా లేదా అన్నటువంటిది కోర్టు తేల్చుద్ది. అది పక్కన పెడితే విమర్శ, దుర్భాష ఖచ్చితంగా తప్పు. దుర్భాష అనేటటువంటిది ఖచ్చితంగా తప్పు. లేదా దూషణ అన్నటువంటిది తప్పు. అదైనా సరే 7 ఏళ్లలోపు జైలు శిక్ష కేసుల కిందనే ఉంది. పట్టాభికి అందుకే కదా బెయిల్ వచ్చింది. ఇప్పుడు నాగార్జున యాదవ్ కాన్సెప్ట్ అప్పుడుది తప్పు అని చెప్పిన వాళ్ళం ఇప్పుడు అదే తప్పు చేస్తున్నామా, లేకపోతే అప్పుడు చేసింది తప్పని ఇప్పుడు చెప్తున్నామా, అది తేలాల్సి ఉంది.